శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఇప్పుడు సూపర్ 6 అనేది పూర్తిగా ఎప్పుడు అమలు అయ్యే అవకాశం ఉందండి? గెలిసేయంగానే తెల్లరపాటికి ఇల్లు కట్టేస్తాం ముగ్గులేస్తాం అని చెప్పలా, మీకు చేస్తాము అని చెప్పాం. మహానాడు ఏకంగా రేసుపై కడపలో పెట్టారు. కడప అంటే కడప ఎవడబ్బో సొత్తు కాదు కదా. కానీ బాబు గారు, మీరు మీ పైనే అసలు ఆ రోజు ఒక రౌడీ షీట్ ఓపెన్ చేయడం కావచ్చు, లేకపోతే ఈ కేసులు కావచ్చు, అప్పుడు ఏమి మీకు అనిపించలేదండి? ఎందుకు ఈ పార్టీలో అనే ఫీలింగ్ ఎప్పుడు కలగలేదా? నా అంతరాత్మ అనేది నాకు ఉంది కదా, నా పబ్లిక్ అనేవాళ్ళు నాకు ఉన్నారు కదా, నన్ను నమ్మిన వాళ్ళు తెలుసుకుంటే చాలు కదా, నాకు కావాల్సిన వాళ్ళు తెలుసుకుంటే చాలు కదా. రోజులు అనుకుంటా మీరు, 67 రోజులు. ఆ తర్వాత ఇంకో 3 రోజులు 70 రోజులు పూర్తయింది. 70 రోజులు కేసు తర్వాత మీరు కేసు పెట్టారు. ఇప్పుడు ఈ వంశీ ఎంతో కొంత చేశాడు కాబట్టి పెట్టారు, నాకు సంబంధం లేని కేసులు పెట్టాడు. ఆ 14 SC ST అప్పుడు ప్రీవియస్ జగన్మోహన్ రెడ్డి పెట్టి 14 ఓకే. కంప్లైంట్ ఏంటి ఎవడో నాకు తెలియదు. కానీ పదవుల పరంగా మీకు ఏది రాలేదన్న అసంతృప్తి ఏమైనా ఉందా అంటే? లేనిపోయిన కాంట్రవర్సీలకు ఇప్పుడు ఆ విషయం మనకి ఏమవసరం? ఎక్కడ ఇది జరిగిందండి మీరు మీ ఓటమికి? రాష్ట్రం అంతా గాలిదోలింది. ఒక ఛాన్స్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే మేలు చేస్తాడేమని మధ్యంతరులు కూడా నమ్మారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాటలు వేరు. పార్టీ చాలా చాలా సంక్లిష్టంలో ఉన్నప్పుడు, ముఖ్యంగా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఇంటి మీద అటాక్ చేసినప్పుడు కావచ్చు, లేకపోతే పార్టీ మీద చేసినప్పుడు మీ పరంగా అంత అగ్రెసివ్గా ఉండేవాళ్ళు. అదే ఎక్కడో అది లేదని అనిపించింది. అట్లా ఏం లేదు, మీరు అట్లా అనేమనుకోవద్దు. ఓకే. అగ్రెసివ్గా ఉండటం అంటే రోడ్డు మీద వచ్చి కొట్లాడటమా? వాళ్ళు అదే చేశారుగా. వాళ్ళు చేసింది మమ్మల్ని చేయమంటారా? అట్లని కాదు, ప్రొటెక్షన్ అట్లీస్ట్ దాన్ని ఆపేది. నేను అక్కడ లేను కదా. అని లాస్ట్ టైం మీరు బిడ్డ పెళ్ళప్పుడు కూడా జగన్ గారిని పిలవాల. జగన్ గారిని ఎందుకు పిలుస్తా? జగన్ ఎవరు అసలు పిలుస్తాకి? ఇప్పుడు మీ పార్టీ రెడ్ బుక్ ఎలానో, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా బ్లూ బుక్ పెట్టారు 2.0. మొత్తం అందరూ రాస్తున్నారు ఎమ్మెల్యేలకు సంబంధించి. తప్పేముంది, రాసుకోమనండి, ఇంప్లిమెంట్ చేయమనండి. వంశీ గారిని ఎవరు మాట్లాడమన్నారు? మాట్లాడించినోడికి తెలుస్తుంది, మాట్లాడినోడు భరిస్తున్నాడు. ఆ బాధ మాట్లాడించినోడికి తెలియాలి. మీకు నాకు తెలిస్తే ఉపయోగం లేదు కదా. అనవసరంగా మనం వంశీని ఈ విధంగా మాట్లాడటం వల్ల ఎలాంటి పరిణామాలు వస్తాయని తెలియాలి కదా మాట్లాడేటప్పుడే. ఫైనల్ అరెస్ట్ అక్కడికి పోయి ఆగుద్దా అండి? జగన్ గారి దగ్గరికి వెళ్ళాలి, అక్కడే ఆగకుండా అక్కడే ఆగుద్ది. ఇప్పుడు అందుకోసమే మీ నోటి ద్వారా చెప్పిద్దామని. నేను చెప్పినా కట్ చేసేస్తాను. లేదు, నిజంగా కట్ చేయాలి. ఎలా ఉన్నారు? అంతా బాగున్నానండి. కారు అదిరిపోయింది సార్, మీరు కొత్త కారు. మంచి ఐడియా ఇచ్చారు మహానాడుకి. అవును, మహానాడు ఎట్లాగో వస్తుంది, కారు ఎట్లాగో మార్చాం కదా అని డిజైన్ చేశారు. రీసెంట్ ఇష్యూలో దాసరిబాబు గారి పైన ఏంటండి ఆ ఇష్యూ ఏంటి అసలు? బాబురావా? అదేం లేదు, అది ఇష్యూ అది సాక్షి కుట్ర అంతేనా? అంతే. ఇష్యూ లేని దానికి ఇష్యూ అంటే నేనేం చెప్తాను? ఓకే. బాబురావు ఎవడో నాకేం తెలిసాడు, వాడికి మాకేంటి సంబంధం? ఓకే ఓకే. వాడు 90 లక్షలు తీసుకున్నాడట, వాడికి భూమి ఇచ్చాడు లీజుకి గ్రావులు తోకోమని. తోకునేవాడు గాడికి తేడా వస్తే ఇప్పుడు వాళ్ళ గాడికి తగుని తీసుకొచ్చి మాకు రుద్దుతారా? అంటే దానికి సంబంధం లేని దాన్ని అలా ఇన్వాల్వ్ చేయడం అది కరెక్ట్ కాదు కదా. బాబురావుకైనా సాక్షి వాడికైనా నిజంగా 1% ఇన్వాల్వ్మెంట్ ఉన్నా మనం దానికి ఆపాదించవచ్చు. 0% ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఆపాదిస్తే అది కరెక్ట్ కాదు. ఓకే ఓకే. ఆయన ఏకంగా పార్టీ ఆఫీస్కి దగ్గరికి వెళ్ళిపోయి ఎక్కడికైనా వెళ్తారండి తప్పు చేసిన వాళ్ళు. తప్పు చేసిన వాళ్ళు ఆ తప్పు నుంచి తప్పించుకోవడానికి రకరకాల ట్రాక్స్ని ఎన్నుకుంటారు. ఒకటి సాక్షి ఆఫీస్కి వెళ్ళటం,
రెండోది ఏంటంటే తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం వెళ్ళటం, చెయ్యి కోసుకుంటాం. ఆడ కూతురు డాక్టరు, వాడి యొక్క అల్లుడు డాక్టరు, చెయ్యి కోసుకున్న డ్రామా ఏంటి? వాడు ఆడిచ్చే డ్రామా కాకపోతే ఏంటది? వాడి దగ్గర తీసుకున్నాడు మేనమామ మేనల్లుడి పిల్లలు, సోయానా సొంత మేనమామ మేనల్లుడి పిల్లలే, బయట వాళ్ళు ఎవరు కారు ఆడలో. పిచ్చోడు ఎవడంటే దెందులూరు ఎమ్మెల్యే ఊరికినే. దానికి తోడు మీ మీడియా ఉంటుంది కదా, మీకు కావాలి మసాలా ఏం లేదు. ఆయన పార్టీ ఆఫీస్కి వెళ్ళి అది కదా, పార్టీ ఆఫీస్కి వెళ్తే వినండి, పార్టీ ఆఫీస్కి చాలా మంది వెళ్తారు. కానీ పార్టీ ఆఫీస్కి వెళ్ళి ఎవడో వాళ్ళు లీజు తీసుకున్న మీద కంప్లైంట్ ఇస్తే అది న్యూస్ అవ్వదు. అది ఎవడైతే ఇప్పుడు రూలింగ్లో ఉన్న పార్టీ ఎమ్మెల్యే మీద వేస్తే అది మీకు వార్త అవుద్ది. మీకు కావాల్సింది ఒకటైతే ఆడికి కావాల్సింది వేరేది. ఓకే, మీ వరకు మీకు కరెక్ట్, ఆడి వరకు ఆడు కరెక్ట్. కానీ పదవుల పరంగా మీకు ఏది రాలేదన్న అసంతృప్తి ఏమైనా ఉందా అండి? టైం వచ్చినప్పుడు అదే వస్తుంది. అయినా నాలాంటికి అంత తొందరగా రాదు. ఎందుకు? ఒక సామాజిక వర్గం, సామాజిక వర్గం, వేరియస్ రీజన్స్, ఇంకా అవన్నీ మనం చెప్పలేము. అదంటారు, ఎక్కువగా అంటారు మీరు. సేమ్ సామాజిక వర్గం అవటం వల్ల మాకు ఎదురాలే అనే పదం అప్పుడప్పుడు వేస్తుంటారు మీరు. అవును, ఉంటుంది. అది కూడా ఒక రీజనే కదా, అది కూడా వాస్తవమే, రీజనే కదా. అయినా మీరేమన్నా అసంతృప్తి లేదు మిమ్మల్ని కాదండి, మీరేమన్నా మమ్మల్ని కాంట్రవర్సీలో లాక్కురావడం కోసం ఏమన్నా ప్లానింగ్ ఉందా? లేదండి, మీ దగ్గర కాదు. అసలు మీరే కేరా పడ్డారు కాదు కదా. ఇప్పుడు ఇట్లాంటి సంబంధమైన విషయాలు, నా పదవులు, నాకు ప్రమోషన్లు ఇవన్నీ అంటున్నారు. నేను ఎప్పుడు నాకు పదవి రాలేదని మీకు చెప్పలా, మా వాడు చెప్పలా. మీరు లేనిపోయిన కాంట్రవర్సీలకు ఇప్పుడు ఆ విషయం మనకి ఏం అవసరం అంటారు? పదవి రావాలని కోరుకుంటున్నాం అండి. కోరుకుంటే సంతోషం, వస్తే ఇంకా సంతోషం, రాకపోతే కూడా సంతోషం. బర్డెన్ లేదు, ఫ్రీగా ఉన్నామని. పదవి ఉంటే బర్డెన్ ఉంటుంది, పదవి లేకపోతే ఫ్రీ హ్యాండ్. లాస్ట్ టర్మ్ ఎక్కడ ఇది జరిగిందండి మీరు మీ ఓటమికి? రాష్ట్రం అంతా గాలిదోలింది. ఒక ఛాన్స్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే మేలు చేస్తాడేమోని మా దెందులూరు కూడా నమ్మారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాటలు వేరు, చేతలు వేరని చేసి చూపించాడు కదా. ఓకే, లాస్ట్ టైము మేమేమి తప్పు చేశాము, ఏం లోపం జరిగిందని అంటున్నారు. ఇప్పుడు ఏం జరిగిందని అప్పటికి సంబంధం లేకోకుండా మళ్ళీ జనం తిరగబడ్డారు. అదే నియోజకవర్గం, అదే ప్రజానీకం, అదే ఓటర్లు వస్తే 10-15 మంది కొత్త ఓటర్స్ వచ్చి ఉండొచ్చు, ఓ 10-15 మంది చనిపోయి ఉండొచ్చు. జనరల్గా అదే నియోజకవర్గం అదే కదా. అప్పుడు 17,000తో ఉడితే ఇప్పుడు 26,000తో గెలిపించారు వాళ్ళే. అవును, కరెక్టే. అంటే వేవ్ అంటారా? అంతే, పార్టీ ఎజెండాతో నడుస్తున్నటువంటి వేవ్ అది. కొన్ని నియోజకవర్గాల్లో టౌన్ అట్మాస్ఫియర్ ఉన్న కాడ, ఇంకో చోట ఉన్న కాడ తెలుగుదేశం పుంజుకుంది. ఇంకోటి ఏంటంటే గతంలో జనసేనకి మాకు కొద్దిగా గ్యాప్ ఉండటం, అందులో పవన్ గారిని నేను కొంత మాట్లాడటం, జన సైనికులందరూ నేను ఎవడో గెలిచినా గెలవడం పర్లేదు కానీ నేను గెలవకూడదని అనుకుంటాం, అవన్నీ వాళ్ళకి కలిసి వచ్చినటువంటి అంశాలు. కారు ఇష్యూలో కూడా మీరు అసలు ఏం జరిగిందండి ఆ రోజు? పెళ్ళికి వెళ్ళాము, ఎవడ ముందు వస్తే వాడు కారు వచ్చేస్తుంది బయటికి. అట్లా కాకుండా వాళ్ళు రాకోకుండానే కారు తీసుకొచ్చి మమ్మల్ని లోన పంపించి వాళ్ళ కారు అడ్డం పెడితే అది కరెక్ట్ కాదు కదా. కారు అడ్డం పెట్టడం వల్ల గొడవ అయింది. కానీ లాస్ట్ టైం అండి పార్టీ చాలా సంక్లిష్టంలో ఉన్నప్పుడు, ముఖ్యంగా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఇంటి మీద అటాక్ చేసినప్పుడు కావచ్చు, లేకపోతే పార్టీ మీద చేసినప్పుడు మీ పరంగా అంత అగ్రెసివ్గా ఉండేవాళ్ళు. అదే ఎక్కడో అది లేదని అనిపించింది. అట్లా ఏం లేదు, అట్లా ఏం లేదు, మీరు అట్లా ఏమనుకోవద్దు. ఓకే, అగ్రెసివ్గా ఉండడం అంటే రోడ్డు మీద వచ్చి కొట్లాడటమా? వాళ్ళు అదే చేశారుగా. వాళ్ళు చేసింది మమ్మల్ని చేయమంటారా? అట్లని కాదు, ప్రొటెక్షన్ అట్లీస్ట్ దాన్ని ఆపేది. నేను అక్కడ లేను కదా, నేను ఆ స్పాట్లో లేను, అక్కడ లేను. నేనేమి రాష్ట్ర నాయకుని గాను, నేను ఒక నియోజకవర్గానికి సంబంధించిన నాయకుడిని. నేను ఎక్కడ ప్రొటెక్ట్ చేయాలో అక్కడ చేశా, ఎక్కడ అప్పీల్ చేయాలో అక్కడ చేసాం. మా నాయకుడి ఇంటి మీదో మా పార్టీ ఆఫీస్ మీదో దాడి చేస్తుంటే మేము దాన్ని సమర్థిస్తామా? అవును, ఎగ్జాక్ట్లీ అదే సమర్థిస్తామా? మీ సైడ్ నుంచి రియాక్షన్ గట్టిగా ఉంటుందేమో అనుకున్నాం. అవును కదా, మా సైడ్ నుంచి మా రియాక్షన్ ఉంది, కానీ మీ మీడియా వాళ్ళు మేనేజ్ చేయలేంగా మేము మా రియాక్షన్ చూపించడానికి.
మీకు మేనేజబుల్ అయితే కనపడతాను తప్ప మేనేజబుల్ కాని కనపడేవారు కాదు మీరు. ఉందంటారు. మీ మీడియా అదే పడేయాలన్నా పైకి లేపాలన్నా. కాదు, మీది సెంచరీ దాటిందండి కేసెస్ సంబంధించినవి? దాటిని పోతున్నాయి అవే. అసలు దాటారా? దగ్గరలోకి వెళ్ళాం, వెనక్కి దగ్గరలోకి వెళ్ళారా? నేనేమీ చేయలేదు. అది సెంచరీ అయినా సెంచరీ కాకపోయినా మేమేమీ తప్పు చేయలే, నేరం చేయలే, ఘోరం చేయలే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే చేశాడు తప్పు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆస్తులు అటాచ్ చేశారు. మాకేమున్నాయండి చేయటానికి? ఏం చేసినవి ఉన్నాయి? అట్రాసిటీ ఒకటి పెట్టారు. అట్రాసిటీ 14 ఉన్నాయి. ఒకటేంటి అట్రాసిటీలు? వాళ్ళకు ఉన్నటువంటి రాజ్యాంగం వాళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి దాన్ని వాళ్ళు వాడుకుంటున్నారు వాళ్ళకు అనుకూలంగా. కానీ న్యాయస్థానాలు ఇవి కరెక్ట్ కాదని చెప్పి తిప్పుకొడతా ఉన్నాయి. కానీ లాస్ట్ టైము మీరు బిడ్డ పెళ్ళప్పుడు కూడా జగన్ గారిని పిలవాల. జగన్ గారిని ఎందుకు పిలుస్తా? జగన్ ఎవరు అసలు పిలుస్తాకి? ఓకే, ఇప్పుడు శుభకార్యమైనా మంచి అయినా చెడ్డైనా నా పార్టీ, నేను, నా కేడరు, మా వాళ్ళని నేను పిలుస్తాను తప్ప కేవలం ఆ జైలు దీనివల్ల అది మనసులో పెట్టుకున్నా. జైలు అంటారు మీరు, జైలు, కోర్టు, బెయిలు ఇవన్నీ కాదు. ఓకే ఓకే, ఎంత ఉన్నా కానీ కొన్ని వాటిలో ఆహ్వానం కదా. జగన్మోహన్ రెడ్డి గారికి నాకేం పరిచయం ఉందని పిలుస్తా? ఫ్రెండ్షిప్ ఉంది కదా. ఫ్రెండ్షిప్ బాగా ఆయనకి ఎందుకు ఉంటుంది? ఆయన పార్టీ వేరు, ఆయన సిద్ధాంతం వేరు, ఆయన పాలసీ వేరు, ఆయన ఆలోచన విధానం వేరు. ఆయనకి మనకి సంబంధం లేదు కదా. ఇప్పుడు మీ పార్టీ రెడ్ బుక్ ఎలానో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా బ్లూ బుక్ పెట్టారు 2.0. మొత్తం అందరూ రాస్తున్నారు ఎమ్మెల్యేలకు సంబంధించి. తప్పే ఉంది? రాసుకోమనండి, ఇంప్లిమెంట్ చేయమనండి. తప్పే ఉంది? రాసుకుంటాం తప్పలేదు, వాళ్ళకి అవకాశం వస్తే ఇంప్లిమెంట్ చేయడానికి తప్పలేదు. వాళ్ళకి తప్పులు చేస్తే, తప్పు చేపిస్తే ఓకే, దానికి ఏముంది పెద్ద విషయం. కానీ ఎక్కువ శాతం ఈ మీ పైన ఈ ల్యాండ్ వీటి మీద ఎక్కువ వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆరోపణలు ఈ ల్యాండ్ ఏంటి? ల్యాండ్ ఇష్యూస్ అను, లేకపోతే మొత్తం ఎక్కడన్నా ల్యాండ్ ఉందంటే చంద్రబాబు గారు ఉంటారు. ల్యాండా? కొత్తగా మీరు ఎక్కడైనా కనిపెట్టారండి? ఇదేమన్నా? లేదు, మేము కనిపెట్టలేదు. మరి ఎక్కడ ల్యాండ్ లో ఉన్నాను చెప్పండి మీరు. ఏ ల్యాండ్ లో ఉన్నాను? ఆరోపణలు వైసీపీ కాదండి, ఆరోపణలు అంటారు. దేనిలో ఉన్నాను? నా దగ్గర ల్యాండ్ వాల్యూ ఎంతో అది పూర్తిగా నా కాన్స్టిట్యున్సీ స్వరూపం తెలిసి మాట్లాడుతున్నారా, తెలుగు మాట్లాడతారా? లేదు, వాళ్ళ ఇన్ఫర్మేషన్ ప్రకారం మాట్లాడుతున్నా. ఎవడో మీకు రాంగ్ బ్రీఫింగ్ ఇచ్చాడు, అంతేనా? నా దగ్గర అంత వాల్యుబుల్ ల్యాండ్లు లేవు. ఓకే, దాంట్లో ఉన్నది ఏంటంటే నేను ఎవరి ల్యాండ్ జోలికి వెళ్ళను, నాకు అవసరం లేదు. అదేదో గ్రావుల తగ్గు, మీరు చిల్లర తగ్గు తీసుకొచ్చి నాకు సాక్షి కూడా వృద్ధాలను చూస్తున్నారు. ఆ చిల్లర తగ్గులు నేను పాత్ర ఏం లేదు. ఇప్పుడు నా పాత్ర ఏమన్నా బాబురావు గారిని చెప్పానండి. బాబురావు గారితో అదేలేండి. నా పాత్ర ఏముందో చెప్పమానండి. ఆడు 90 లక్షలు తీసుకుని నేనా కాదో చెప్పమానండి. ఆడు మేనమామ కొడుకు వాళ్ళిద్దరు అవునా కాదో చెప్పమానండి. 90 లక్షలు తీసుకుని ఎవడబ్బా సొత్తని అడ్డం తిరుగుతావు మళ్ళీ. 90 లక్షలు అంటే చిన్న విషయం కాదు కదా. అవునవును, ఎవడబ్బా సొత్తు. ఇంకోటి, మీరు ఎక్కువ శాతం అండి అసలు నావి ఒక పక్కన ఇవే మాట్లాడుతున్నారు, కానీ నేను చేసిన మంచి వాటి గురించి చెప్పరేండి అని చెప్పి పదే సందర్భాల్లో మీరు చెప్పిన నేను గమనించాను. సో అంటే నియోజకవర్గంలో చెప్పరుగా మీరు? లేదు, ఇప్పుడు అందుకోసమే అండి మీ నోటి ద్వారా చెప్పిద్దామని. చెప్పరు మీరు అసలు. నేను చెప్పినా కట్ చేసేస్తాను. లేదు, నిజంగా కట్ చేయనండి. భోజనం అయితే తెలుసండి, ప్రతిరోజు 100 మందికా 100 మంది పెడతాం, అదొకటి తెలుసు. ఇప్పుడు చేసేది చెప్పుకోవాల్సిన అవసరం లేదు, పబ్లిసిటీ చేసుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. ఓకే, నా కాన్సెప్ట్ అది కాదు. మీరు రాబిన్ హుడ్ అనొచ్చు మిమ్మల్ని. నేను రోజు ఇప్పుడు డిఎస్సి కోచింగ్ ఇప్పిస్తున్నా. డిఎస్సి కోచింగ్, ఓకే. నా దగ్గర కనీసం ఒక 200 మంది కోచింగ్ తీసుకుంటున్నారు. ఓకే, నేను ఎగ్జామ్ కూడా పెట్టే వాళ్ళకి. చింతమనేని చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వాళ్ళ భోజనం పెట్టి, ఫ్యాకల్టీని పెట్టి, ప్రైవేటు ఇన్స్టిట్యూషన్స్ ఎట్లయితే కాంపిటేటివ్గా రన్ చేస్తున్నారో 0 ప్రాఫిట్తో మేము ఆర్గనైజేషన్ చేస్తున్నాం. అవన్నీ మీకు కనపడవు. లేదు, ఇప్పుడు అదే అందుకోసమేనండి, అందుకోసం 175లో నేను ఒక్కనే పెట్టా. నాకైతే తెలియదు, నాలాగా ఎవరైనా పెట్టారేమో. 175లో ఎవరైతే బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ ఉన్నారో, బిలో పవర్టీ లైన్లో
చదువుకుని జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ఒక ఆపర్చునిటీ ఇచ్చాను. అది వాళ్ళ కోసం. ఒకే సామాజిక వర్గం ఇప్పుడు వాళ్ళనే టార్గెట్ చేస్తున్నారని ఏమన్నా ఫీలింగ్ ఏమైనా ఉందా? వల్లభనేని వంశీ గారు కావచ్చు, కొడాలి నాని గారిది ఈ విషయంలో ఏమన్నా? వంశీ గారిని ఎవరు మాట్లాడమన్నారు? ఆ, మాట్లాడించినోడికి తెలుస్తుంది నొప్పి, మాట్లాడినోడు భరిస్తున్నాడు. ఆ బాధ మాట్లాడించినోడికి తెలియాలి. మీకు నాకు తెలిస్తే ఉపయోగం లేదు కదా. అనవసరంగా మనం వంశీని ఈ విధంగా మాట్లాడటం వల్ల ఎలాంటి పరిణామాలు వస్తాయని తెలియాలి కదా మాట్లాడేటప్పుడే. నిజాలు మాట్లాడితే తప్పులేదు. ఫ్యామిలీ మెంబర్స్ విషయాలు, వాళ్ళ విషయాలు, వీళ్ళ విషయాలు, లేనిటువంటి విషయాలని రాజకీయంలో ఉన్నాం. రాజకీయ విమర్శలు 100 చెయ్యి, తప్పులేదు. రాజకీయంగా నువ్వు కొట్లాడు, ఎవడు తప్పు పట్టాడు. కానీ లేని విషయాలను మాట్లాడి ఎవరినో రోడ్డు మీద తీసుకురావటం అది ఎంత మట్టి కరెక్ట్ అంటారు? తప్పే. తప్పుకి పనిష్మెంట్ అంతే. తప్పుకి ఇదంతా పనిష్మెంట్గా భావించాలి మనం ఇంకోటి కాదు. ఇప్పుడు సూపర్ 6 అనేది పూర్తిగా ఎప్పుడు అమలు అయ్యే అవకాశం ఉందండి? గవర్నమెంట్ వచ్చి ఇంకా 1 year పూర్తి కాల, 11th month అవలేదు. అది 5 సంవత్సరాలకు సంబంధించినటువంటి మేనిఫెస్టో. ఓకే. మేము గెలిసేయంగానే తెల్లారిపాటికి ఇల్లు కట్టేస్తాం, ముగ్గులేస్తామని చెప్పలా. మీకు చేస్తాము అని చెప్పాం. ఎస్, మా నాయకుడు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, కూటమి నాయకులు కానీ, శాసనసభ్యులు కానీ అదే హోప్తో పనిచేస్తున్నాం. మా హోప్ నెరవేరాలని మీరు కూడా కోరుకోండి. మేము ఏదైతే ఆశయాలతో ఎదరికెళ్తున్నామో అవి నెరవేర్చి ప్రజల ముందు మా ఇచ్చిన హామీని పోకోకుండా ఉండాలని మీరు కూడా మా గురించి కోరుకోండి. డెఫినెట్గా ఈ రాష్ట్రం యొక్క హితవు కోసం. ఇది కుప్పకూలిపోయినటువంటి రాష్ట్రం. విడదీసి గొంతు కోస్తే ఆ ఉన్న కాస్త ప్రాణాన్ని పరిపాలన దక్షత లేక గత పాలకులు రాజధాని, పోలవరం, రైల్వే జోన్, స్టీల్ ప్లాంటు ఇలాంటి మేజర్ సమస్యలన్నింటినీ పెడచెవిని పెట్టారు. తెలుగుదేశం వాళ్ళని, జనసేన వాళ్ళని ఏడిపించడమే రాజకీయం అనుకున్నారు తప్ప ప్రజల యొక్క బాగోగులు చూడాల. విచ్చలవిడిగా పరిపాలన సాగించారు. ఆర్థిక పరిస్థితి దిగజారిపోయింది. మీరు చూస్తున్నారు ప్రాక్టికల్గా. ఇప్పుడిప్పుడే నిలదొక్కుంటా ఉంది. మనం ఇచ్చిన హామీల్ని నెరవేర్చాలంటే చాలా కష్టతరమైనటువంటి విషయం. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయనకున్నటువంటి రాజకీయ అనుభవంతో కలిసి వచ్చేటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారం తీసుకుని, మోదీ గారి ఆశీస్సులతో ఈరోజు రాజధాని పునర్నిర్మాణం మనం 2వ తారీఖున చేయడం జరిగింది. పోలవరానికి నిధులు తెచ్చాం. ఈరోజు రైల్వే జోన్ ఇచ్చారు. స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణని అడ్డుకున్నాం. అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అగ్రగామిగా చేయడానికి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. మనందరం కూడా చూస్తున్నాం ఇవి. కానీ 4,000 పెన్షన్ ఇద్దామందే ఫస్ట్ నెల తిరగకముందే ఇచ్చేసాం. గ్యాస్ బండ్లు 3 ఉన్నాయి. ఆల్రెడీ 1 సిలిండర్ ఇచ్చేసాం. ఇంకా 2 ఇవ్వాలి. రేపు జూన్లో స్కూల్స్ తెస్తారు. ఫస్ట్ విడత తల్లికి వందనం వేస్తాం. తొలకూరులో వర్షాలు పడతాయి. వ్యవసాయదారుడు వ్యవసాయం చేస్తాడు. ప్రతి వ్యవసాయదారుడికి, కౌలుదారుడికి అన్నదాత కింద 20,000 రూపాయలు ఇస్తానని చెప్పాం. ఇచ్చి తీరుతాం. ఇంకా 17 నుంచి 18 ఏళ్ళ నుంచి 59 ఏళ్ళ వయసు వరకు ఉన్నటువంటి వాళ్ళకి ఆడపిల్లల డబ్బులు ఇస్తాను. మహిళలకి బస్సు ప్రయాణం ఉన్నాం. సూపర్ 6లో ఉన్నవి ఇంకా ఈ 2. బస్సులను కూడా కొనుగోలు చేస్తున్నాం, కొత్తవి. త్వరలోనే అన్నీ ఇంప్లిమెంట్ అవుతాయి, ఏ ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా. కానీ వాళ్ళు అలా అంటలేదు.
జగన్మోహన్ గారు మొన్న చూసినట్టయితే ఆచరణ సాధ్యంగానే హామీలు ఇచ్చారు, మన గవర్నమెంటే వస్తుంది త్వరలో దీనికి అని చెప్పేసి వాళ్ళు చాలా ధీమాగా వ్యక్తం చేస్తారు. సరే, ఆచరణకి అమలు కాని హామీలు ఇచ్చామా, ఆచరణకి అమలయ్యేటువంటి హామీలు ఇచ్చామా అనేది ఇంకా 5 years ఉంది, 4 years ఉంది. అవుతాయో అవ్వో చూద్దాం. కానీ మనం అనుకున్నంత మాత్రంలో, ఆయన ఆరోపణ చేసినంత మాత్రంలో అవ్వని మీరు నేను డిసైడ్ చేయలేం కదా. నేను ప్రభుత్వంలో ఉన్నా, రైట్ ఒక ఎమ్మెల్యేగా ఉన్నా, నేను అవుద్దనేటువంటి కాన్ఫిడెంట్ మాకుంది. మా నాయకుడు చేయగలుగుతాడు, చేస్తాడు, చేసి చూపిస్తాడని దాంతోనే మేము ఎదరకెళ్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా మాట్లాడతాడు. మాట్లాడేంటి, ఈ లిక్కర్ స్కామ్లో ధనంజయ రెడ్డి గారు లోనికి వెళ్ళిపోయాడు, అవును, భార్గవ్ రెడ్డి గారు వెళ్ళిపోయాడు, 1 by 1 వెళ్తున్నా. ఇంకొక ఆయన కృష్ణారెడ్డి వెళ్ళాడు. వీళ్ళు వెళ్ళిపోవటం ఏంటి, వీళ్ళు ఏం తప్పు చేయలేదు కదా, ఎందుకు లోన్ వేస్తున్నారు మీరు అని అడగడం ఏంటి? ఆయన ఒక పార్టీ అధ్యక్షుడు కదా, మాజీ ముఖ్యమంత్రి కదా. నీ లెఫ్ట్, నీ రైట్, అక్రమ అరెస్టులు అంటున్నారు, నీ ఆర్ట్ లోనికి వెళ్ళారు కదా. ఎందుకు వెళ్ళారు? అక్రమ అరెస్ట్ అంటే ఊరిన అక్రమ అరెస్ట్ అంటే సరిపోతుందా? నీ దగ్గర అక్రమ అరెస్ట్ కాదు అని చెప్పడానికి ఆధారాలు ఉంటే బయట పెట్టాలి కదా. నువ్వు రోడ్డు మీదకి రావాలి కదా, ఇది అక్రమ అరెస్ట్ కాదు, ఇది అక్రమ అరెస్టు, మీరు చేస్తున్నది తప్పు, నేను దీన్ని ప్రొటెస్ట్ చేస్తున్నా, ఇదిగో మా వాళ్ళు నిర్దోషులు అని చెప్పడానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా మీ దగ్గర? మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. ఈ ప్రూఫ్స్ అన్నీ మేము సంపాదించాం. ఇదిగో ఎఫ్ఐఆర్, ఇంత ఇన్వెస్టిగేషన్ చేసాం. ఈ ఇన్వెస్టిగేషన్లో వీళ్ళు ఈ విధంగా ఈ డబ్బులు లాగేశారు, సైడ్ చేసేసారు అని చెప్పి వాళ్ళు రిమాండ్ రిపోర్ట్లో రాశారు. దాన్ని మీరు కోర్టుకు తీసుకెళ్ళి ఛాలెంజ్ చేశారు. హైకోర్టు కొట్టేసింది, సుప్రీంకోర్టు కొట్టేసింది. అంటే న్యాయస్థానాలే మీకు రిలీఫ్ ఇవ్వటానికి ఇష్టపట్ల. ఇది అక్రమ అరెస్ట్ అని ఎట్లా మాట్లాడతారండి? న్యాయస్థానమే మీకు రిలీఫ్ ఇవ్వటానికి అంగీకరించట్లా అంటే సంథింగ్ ఈజ్ రాంగ్ అనే కదా. అది అక్రమమైనటువంటి అరెస్ట్ అయినప్పుడు, న్యాయం దృష్టికి మీరు తీసుకెళ్ళినప్పుడు, న్యాయస్థానం స్పందించినప్పుడు అది అక్రమ అరెస్ట్ అని జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అంటున్నాడు అని మిమ్మల్ని అడుగుతున్నాను. నేను మీ ద్వారా ఆయన అడుగుతున్నా. సో ఇప్పుడు ఫైనల్ అరెస్ట్ అక్కడికి పోయి ఆగుద్దా అండి? జగన్ గారి దగ్గరికి వెళ్ళి ఆగుద్దా? అక్కడే ఆగనుకుంటే అక్కడే ఆగుద్ది. నేనెవరనండి, నేనేమి సిట్ ఆఫీసర్ కదా. మీ అంచనా ప్రకారం? నా అంచనా ఉంది, మీ అంచనా నా అంచనా. మీ ఫీలింగ్ ఏదైతే నా ఫీలింగ్ కూడా అదే. అది కాదు, మీ ఫీలింగ్ ఏదైతే నా ఫీలింగ్ అదే. ఇప్పుడు అరెస్టులు వరుసగా జరుగుతూ ఉన్నాయి, వరుసగా జరుగుతూ ఉన్నాయంటే మేబీ ఆయన పాత్ర ఉండి ఆయనే ప్రధాన సూత్రధారుడు అయినప్పుడు ఆయన కూడా ఉంటాడు దాంట్లో. లేదు ఆయన పాత్ర లేకుండా కింద స్థాయిలో వీళ్ళే చేసుకున్నారు అని వాళ్ళతో చెప్పించుకోకుండా ఈయన ఆపుకోగలిగితే ఆయన అరెస్ట్ ఉండదేమో. ఓకే, మేబీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ చెప్పాలి ఆ విషయాన్ని. అక్కడున్న రికార్డును బట్టి వాళ్ళు డిసైడ్ చేయాలి తప్ప మీరు నేను చేయలేం కదండి. ఓకే, కానీ బాబు గారు మీరు మీ పైనే అసలు ఆ రోజు ఒక రౌడీ షీట్ ఓపెన్ చేయటం కావచ్చు, లేకపోతే ఈ కేసులు కావచ్చు, అప్పుడు ఏమి మీకు అనిపించలేదండి? ఎందుకు ఈ పార్టీలో అనే ఫీలింగ్ ఎప్పుడు కలగలేదా? ఇప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ ఆ చైర్లో ఉన్నప్పుడు వాళ్ళకు ఉండే బ్రీఫింగ్ని బట్టి వాళ్ళు చేసుకుంటూ పోతూ ఉంటారు. వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళకునే, నా ఫీలింగ్స్ నాకున్నాయి. అవును, మీరు ఎక్కడ మీ విధానంలో ఎక్కడ మార్పు జరగల. అదే జనరల్గా ఎవరైనా అయితే ఇమీడియట్గా జంప్ అవటం పార్టీ పరంగా. దేని జంప్ అవ్వాలి? ఇవాళ కాదు రేపు తెలుసుకుంటాడు. మనకు వ్యతిరేకత వచ్చినప్పుడు జరిగేది అదే. అవునండి, ఎవరైనా ఆయన ఇవాళ కాదు రేపు తెలుసుకుంటారు. ఓకే, తెలుసుకోలేదు అనుకోండి, ఏం నష్టం లేదు కదా. నా అంతరాత్మ అనేది నాకు ఉంది కదా, నా పబ్లిక్ అనేవాళ్ళు నాకు ఉన్నారు కదా, నన్ను నమ్మిన వాళ్ళు తెలుసుకుంటే చాలు కదా, నాకు కావాల్సిన వాళ్ళు తెలుసుకుంటే చాలు కదా.
ఒకరెవరో తెలుసుకోవడం కోసం నేను రాజకీయాల్లోకి రాలేదు కదా. ఆయన తెలుసుకోకపోతే నాకు సీట్ ఇవ్వడు కదా. అదే కానీ 62 రోజులు అనుకుంటా మీరు 67. 67 రోజులు. ఆ తర్వాత ఇంకో 3 రోజులు 70 రోజులు పూర్తయింది. 70 రోజులు. ఓకే. బెయిల్ అనేది రానియకుండా చేశారు. కేసు తర్వాత కేసు పెట్టారు. ఇప్పుడు ఈ వంశీ ఎంతో కొంత చేశాడు కాబట్టి పెట్టారు. నాకు సంబంధం లేని కేసులు పెట్టాడు. ఆ 14 SC ST అప్పుడు ప్రీవియస్ జగన్మోహన్ రెడ్డి పెట్టియే 14. ఓకే. కంప్లైంట్ ఏంటి ఎవడో నాకు తెలియదు. నాకెవడో నా మీద కంప్లైంట్ చేశాడో నాకు తెలియదు. ఇవాళ వంశీ పట్టాలు ఉన్నా, వంశీ పార్టీ ఆఫీస్ ఉన్నా, గన్నవరం పార్టీ ఆఫీస్ ఉన్నా, ఇంకోటి ఉన్నా, వంశీ నాలెడ్జ్లో ఉన్నాయి అవి. మాటికి వంశీ వాటికి సంబంధం లేదు అసలు. నా మీద పెట్టినవాడు ఎవడో కూడా నాకు తెలియని వాడి మీద పెట్టించాడు. దీన్ని పోల్చుకోలేము. ఓకే. ఆ వ్యక్తులు ఎవరనేది ఫైండ్ అవుట్ చేశారా? చేయటం కాదు కదా, వాళ్ళే ఐఎమ్ సారీ అని చెప్పి కోర్టుకు వచ్చి మేమేం పెట్టలేదని చెప్పి వాళ్ళే హాస్టల్ అయిపోయారు. అయిపోతా ఉన్నాయి. ఇప్పటికి సగం పోయినాయి. ఇప్పటికే సగం కేసులు పోయినాయి, కొట్టేవివ్వండి. ఓకే. సో వైసీపీ ఫ్యూచర్ ఎలా ఉండొచ్చండి? మనం ఏం చెప్తాం? జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యూచర్ ఎలా కూటమిలో అయ్యే అవకాశాలు, జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారి గురించి తెలిసినటువంటి ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజలు నిర్ణయిస్తారు ఆయన ఫ్యూచర్ని. ఆయన గురించి అంతగా తెలుసుకున్న తర్వాత ఏం డిసిషన్ తీసుకోవాలో ప్రజలు అంతిమంగా న్యాయ నిర్ణేతలు రాజకీయాల్లో వాళ్ళు తీసుకుంటారు ఆ నిర్ణయం. వాళ్ళు తీసుకునే నిర్ణయం గురించి ఇంకా 4 సంవత్సరాల తర్వాత విషయం గురించి ఇప్పుడు ఎందుకు మనం మాట్లాడుకుంటాం? కానీ లాస్ట్ అండి కరోనా వచ్చింది. కరోనా టైంలో కూడా మేము సంక్షేమాలు ఆపలేదు, అలాగే దెందులూరు ప్రజలకి ఏ విధమైనటువంటి ఎక్కడ కూడా అభివృద్ధి పరంగా ఏ విధమైన ఇబ్బందులు కలిగించలేదు. మా దెందులూరులోనా ఎక్కడ కూడా అన్ని రోడ్లు కావచ్చు, ఏదైనా అంత డెవలప్మెంట్లో ఏది ఫాల్ట్ జరగలేదని అభయ్ చౌదరి గారు చెప్తారు. చెప్తే ఎందుకు పంపించారండి ఇంటికి మళ్ళీ లండన్? వేవ్ మీరు అన్నట్టు వేవ్ కాదు కదా. వేవ్ అంటే 26 వేలు దాకా ఎందుకు వెళ్ళింది? అచ్చా 17 నుంచి 26కి వెళ్ళిందా? అంత దాంట్లో కూడా సంక్షేమ ఆపలేదు అనేది వాళ్ళది. అవునండి, ఆపలేదు. గొప్ప న్యాయం చేశారు. కాన్స్టిట్యున్సీని ఒక పక్క నుంచి బాబు కొడుకులు దోపిడీ చేశారు. ఓకే. వాళ్ళ దోపిడీ వల్లే అలా జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చాడు, వారుకున్నారు. సో ఒక ఇంట్రెస్టింగ్ దండి ఇంటర్నల్గా ఇప్పుడు పార్టీ పరంగా కూడా లోపల చర్చ ఏంటంటే బాబు అంటే ఈ టర్మ్లోనే లోకేష్ బాబుని సీఎం చేయాలనే ప్రపోజల్ కొంతమంది ఇట్లా ఎవరైతే హార్డ్ కోర్గా ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రపోజల్ పెడుతున్నారు. మీ అభిప్రాయం ఏంటండి? పార్టీ నిర్ణయమే నా నిర్ణయం. పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం. చంద్రబాబు గారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆయన నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. లోకేష్ బాబు గారు సీఎం చేసినా, చంద్రబాబు గారు సీఎం చేసినా, చంద్రబాబు గారు సీఎం ఎవరైనా అదే ఫ్యామిలీ కదా, అదే పార్టీ అనే ఫ్యామిలీయే కదా. బట్ ఇక్కడ కూటమి ఉంది కదా, ఎంటైర్ పార్టీ. ఓకే, ఎంటైర్ పార్టీ. మా పార్టీలో ఉంది కూటమి. మా పార్టీ కాకుండా మా పక్కన ఉన్న ఇంకో 2 పార్టీలు ఉన్నాయి. అవును. మా పార్టీ నిర్ణయం మాది. మీకు అర్థమైందా? మా పార్టీ తీసుకునే నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం. ఏ నిర్ణయం తీసుకున్నా లోకేష్ బాబు గారిని చేయాల్సి వస్తే పవన్ కళ్యాణ్ గారితో మా ముఖ్యమంత్రి గారే మాట్లాడి నిర్ణయం తీసుకుంటారు. అదేం కాంట్రవర్సీ కాదే, అది కాంట్రవర్సీ కాబోదే. పార్టీ నిర్ణయం సుప్రీం. కానీ ఉప ముఖ్యమంత్రి అనే దగ్గరే చాలా వైరల్ అయింది, చాలా గొడవలు. ఎవరో ఒకడు మాట్లాడిన దానికి వైరల్ అయింది, గొడవ అయిందని అంటే మీ మీడియా వాళ్ళు చేసేది తప్ప. ఏదో నా వ్యక్తిగత అభిప్రాయాన్ని నేను మాట్లాడతా, దాన్ని మీరు హైప్ చేస్తే మేమేం చేయం చెప్పండి. కార్యకర్తలు నా వ్యక్తిగత అభిప్రాయాన్ని నేను మాట్లాడతా, దాన్ని మీరు కట్ చేసి మీరు దాన్ని మాట్లాడేసేసి ఉప ముఖ్యమంత్రి లోకేష్ బాబు గారికి ఏమన్నా డిమాండ్ వస్తుందని మీరు మాకు కూటమిలో కుంపట పెట్టడం కోసం మీరు చేస్తున్నటువంటి తాపత్రం, మీ మీడియా తాపత్రం అనుకున్నాం తప్ప మాకైతే ఏం ఇష్యూస్ లేవని మా ఉద్దేశం. ఓకే ఓకే. మీకు మసాలా కావాలి కాబట్టి ఇంత దాన్ని అంత చేస్తారేమో అని నా ఫీలింగ్, అంతే. లేదు, కార్యకర్తల్లో అప్పుడు బాగా ఇదైందండి, రైవల్ అయ్యి ఆ సర్దుమనికి పై వాళ్ళు వచ్చి చెప్పే వరకు కూడా. మా స్థాయిలో మేము డిసిషన్ తీసుకునే విషయాలు కాదు, మేము మాట్లాడేవి కావు అవి.
మా పరిధి అది కాదు. పరిధిని మించి మాటలు మేము మాట్లాడకూడదు. మీరు కూడా పరిధికి మించినటువంటి ప్రశ్నలు వేసి మమ్మల్ని ఇరికించొద్దు. మేము నమస్కారం పెడుతున్నాం. ఉత్తి పుణ్యానికి వనశాఖ నుంచి వాళ్ళ దాకా మా జీవితాలతో ఆడుకున్నారు. లేదు లేదు, మమ్మల్ని మీకేం రాజకీయంగా బలి చేశారు. ఏం లేదు, బ్రహ్మాండంగా. చింతమనేని గారు అంటే ఒక ఫైర్ బ్రాండ్. అరే లేని ఫైర్ని ఎందుకు మాకు అంటగడుతున్నారని అంటున్నా. ఎందుకు లేదు? ప్రజలకి మేలు చేసే దాంట్లో ఫైర్ ఉంది తప్ప ప్రజలకు కీడు చేసే దానిలో కానీ ప్రజలకు హాని చేసే దానిలో కానీ ఫైర్ లేదు. ప్రజలకు మేలు చేసే దానిలో నా ఫైర్ ఉంది, ఇప్పుడు కూడా ఉంటుంది, ఎట్ ఎనీ టైం ఉంటుంది. అది ప్రజల అవసరం కోసం అయితే, నా స్వార్థ స్వలాభాల కోసం నేను ఫైర్ కాను. నాకు అవసరం లేదు. నేను 3 సార్లు ఒక శాసనసభ్యుడిగా గౌరవమైనటువంటి ఈ పదవిని ప్రజల కోసం, ప్రజలు ఎన్నుకోబడి చేస్తున్నా. వాళ్ళు ఇచ్చినటువంటి పదవి, వాళ్ళ కోసం ఖర్చు పెడుతున్నా ఈ అధికారాన్ని. నా స్వార్థం కోసం వాడుకోవట్లా. ఫైర్ బ్రాండ్ దేనికి ఫైరు? ప్రజల కోసం ఫైర్ అంతే తప్ప నా సొంతం కోసం ఏమైనా ఫైర్ అయ్యాను నేను? ఆస్తి తగాదాలు అన్నారు. నా ఆస్తి ఖరీదంతా నా దగ్గర ఏమైనా విజయవాడలో కానీ హైదరాబాద్లో కానీ అలాంటి భూములు ఉన్నాయా? నాది ఎక్కడో మారుమూల కాన్స్టిట్యున్సీ. నా దగ్గర ఏముంటుంది ఇష్యూ? నేను సివిల్ డిస్ప్యూట్స్లోకి ఎందుకు దూరుతాను? అదే సెటిల్మెంట్లు కొన్నాం, నాకు అవసరం లేదు. బట్ అయినా వస్తున్నాయి ఆరోపణలు. అవన్నీ సహజం అండి. కాసే చెట్లకి రాళ్ళ దెబ్బలు. కాయ ఉంది కాబట్టి చెట్టుకి రాయేస్తాడు. ఆకున్న దానికి ఎవడు రాయేస్తాడండి? మీరు చెప్పండి. ఆకును చూసి ఎవడన్నా రాయేస్తారా? ఆకులను ఏం చేసుకుంటాడు వాడు? కాయ ఉంటే రాలితే కనుక కోసి తినొచ్చు, కింద పడితే కనుక ఆకలి మీద ఉన్నాను అని ఫీల్ అవుతాడు. సో ఇప్పుడు మహానాడు ఏకంగా రేసిపోయి కడపలో పెట్టారు. పెట్టాలి కదా. అంతేనా? కడప అంటే కడప ఎవడబ్బో సొత్తు కాదు కదా. కడపలో పెట్టారు అంటారు మీరు. కడప రాష్ట్రంలో భాగమే కదా. భాగమేలే. మరేంటి మీ ఉద్దేశం? ఇప్పుడు నెక్స్ట్ ఎట్లా ఉండిపోతుంది రేపు జరగబోయే కార్యక్రమానికి సంబంధించి? అన్నీ మీరు అనుకున్నట్టుగానే జరుగుతాయి. అంచనాలు తల్లకిందులయ్యే విధంగా జరుగుతాయి. దేంట్లో కూడా సందేహం వద్దు. మీ డౌట్ అనేది అరైజ్ కాదు. ఏది అది ఎంత బాగా జరుగుతుందో అది ఈ రాష్ట్ర ప్రజానీకానికి, ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారందరికీ మీకు ఓపుకుంటే చూపించండి. మీ ఛానల్ ద్వారా మేమందరం కూడా సంతోషిస్తాం. మహానాడిని ఇంత గొప్పగా చూపించారని మీకు ఫోన్ చేసి అభినందిస్తాం. తప్పకుండా అండి, తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్.